అసలుకి ఇప్పటికే ఆయా షేర్ అంటూ వచ్చిన ఆ డాన్స్ మూవ్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు రీక్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కాకపోతే అది యాక్చువల్‌గా క్రియేట్ చేసిన పర్సన్ సుధన్ మాస్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ సుధన్ మాస్టర్. హాయ్. ఎలా ఉన్నారు? యాహ్! ఐయామ్ గుడ్. ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు మాట్లాడుతున్నారే. నేర్చుకున్నా. ఇక్కడ ఒక 10 ఇయర్స్ ఎక్కువ సాంగ్స్ ఇక్కడ పనిచేశా. 10 ఇయర్స్ నుంచి ఉన్నారా మీరిక్కడ? యాహ్! యాహ్! అచ్చా! బట్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ రైట్? కొరియోగ్రాఫర్‌గా ఇది ఫస్ట్. డాన్సర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చాలా సాంగ్ ఇక్కడ పనిచేశా. సో, తెలుగు నేర్చుకోవాలని నేర్చుకొని దట్స్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ. సో ఎవరి కొరియోగ్రఫీలో మీరు అసిస్టెంట్ అలా చేశారా? ప్రేమ్ రక్షిత్ గారు. ఓకే. నేను ఆయన దగ్గర ఒక 10 ఇయర్స్, 11 ఇయర్స్ అసిస్టెంట్‌గా పనిచేసిన. ఓకే. చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా. నైస్ మాస్టర్. సో ఈ వైబ్‌ని, ఈ రీక్రియేషన్స్‌ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా 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 హ్యాపీగా ఉంది. మై డెబ్యూ ఇక్కడ తెలుగులో. సో ఆ ఫస్ట్ సాంగ్ ఇంత రీచ్ అవ్వడం అన్ని దేవుడి దయ. సో ప్రజలందరూ అంత హ్యాపీగా, అంత పాజిటివ్గా అయితే తీసుకుంటున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారిని ఈ గెటప్‌లో, ఈ ఆ అటైర్‌లో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఈవెన్ దట్ స్టెప్. ఇప్పుడు అందరూ కూడా మీ ఆయేషే రాకముందు వరకు పెద్ది స్టెప్ ఏదైతే ఇట్లాగా ఇలానే మోకాలతో ఉండి కింద కూర్చొని చేస్తారో ఆ పెద్ది చిక్రికి, సో కొంచెం అలా ఉంది అని చెప్పేసి అక్కడ వరకు వచ్చాయి. ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇంకా అందరూ ఇంకా దీన్ని ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరు అది చూసారా? మీరు ఎట్లా? చూసా. చాలా హ్యాపీ. ఇండస్ట్రీలో మనం అడ్మైర్ చేస్తున్న అన్ని హీరోస్ మన కోసం అంత కష్టపడి ఈ మూమెంట్స్ కానీ కొన్ని పని చేస్తున్నప్పుడు అసలు ఫ్యాన్గా అందరూ దాన్ని చెరిష్ చేస్తున్నాం కదా. సో అలా ఇప్పుడు నాకు నా సాంగ్లో నానిగారితో ఇలా జరగడం, ఇంత రీచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ. ఓకే. నాని గారు ఆ స్టెప్ ఎన్ని డేస్‌లో నేర్చుకున్నారండి? నానిగారికి మేము ఒక 3 డేస్ రిహర్సల్ ఇచ్చాము. 3 డేస్ కూడా ఫుల్ డేస్ కాదు, 3 to 4 అవర్స్ పర్ డే, 3 to 4 అవర్స్ ఎవ్రీ డే నేర్చుకున్నారు. సో ఫస్ట్ డే మూమెంట్ పట్టుకున్నారు. మూమెంట్ అంతా ఫస్ట్ డే పట్టుకున్నారు. ఇంకొక 2 డేస్ ఇంకా ఆ ఫ్లోలో రావడానికి వీ ట్రైడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. యెస్. సో అంటే మీరు కొరియోగ్రఫీ చేయకముందే ఆ సాంగ్‌ని విని ఉంటారు కదా. అలా ఎన్నిసార్లు విని ఉంటారు? సాంగ్ అట్లీస్ట్ ఒక చెప్తే నమ్ముతారో తెలియదు, 1000 టైమ్స్. ఎవ్రీ బీట్ యూ హర్డ్. ఒక్కసారి సాంగ్ వచ్చిన తర్వాత ఒక కొరియోగ్రాఫర్కి అదే కదా. సో వచ్చినప్పటి నుంచి ఎప్పుడంతా టైం దొరుకుతుందో వింటూ ఉంటాము. సో టిల్ నౌ ఇప్పుడు కూడా వింటున్నారా? మీ మైండ్లో అదే రన్ అవుతుందా? మీరు విజువల్గా చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు ఆడియో పెట్టుకొని, ఆ ఫస్ట్ వచ్చే ఆడియోని పెట్టుకొని ఇప్పుడు కూడా వింటూ ఉన్నా ఆడియో. సో దీంట్లో డాన్సర్స్ కూడా అట్లనే ఉన్నారు కదా మాస్టర్? అంటే చాలా ఎక్కువ మంది డాన్సర్స్ ఉన్నారు అని చెప్పేసి విన్నాము. ఓన్లీ ఆ ఒక్క పార్ట్కి నాని గారు ఉన్నారు. కాకపోతే ఎంతమంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉన్నారు మాస్టర్? బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఇప్పుడు ఇక్కడ మన మూవీలో ఒక 300 దగ్గర డాన్సర్స్ ఉన్నారు. ఒక 300 జూనియర్స్ అండ్ కిడ్స్ ఉన్నారు. దాదాపు 600 పైన క్రౌడ్ పెట్టి ఈ సాంగ్ చేశారు. ఓకే. వీవ్ హర్డ్ దట్ మోర్ దెన్ లైక్ క్లోజ్ టు 1000 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అంటే నియర్బై ఒక అదే 600 to 700, 800 అట్లా ఉంటారు. ఓకే. అమ్మో, వాళ్ళందరినీ సింక్లో పెట్టడం ఇట్స్ ఎ టాస్క్ నో? అవును. వాళ్ళందరికీ ఎట్లా ట్రైన్ చేశారు మరి? డాన్సర్స్ అందరికి ఆల్రెడీ వీ డిడ్ రిహర్సల్స్ 1 or 2 days. లాస్ట్ డే రిహర్సల్ చేసాము, కిడ్స్ కూడా చేసాము. బట్ ఫైనలీ ఫ్రేమ్లో జూనియర్స్ అందరితో వచ్చి చేస్తున్నప్పుడు అది కొంచెం పెద్ద టాస్కే, కానీ అందరూ ఇన్వాల్వ్మెంట్లో అది బాగానే జరిగింది. ఓకే.